శ్రీమాత్రే నమః. ఈరోజు వరూధిని ఏకాదశి. ఈ ఏకాదశి మహిమను విన్నవాళ్లు చదివిన వాళ్ళు కూడా 1000 గోవుల దాన ఫలితాన్ని పొందుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అయితే ఈ ఏకాదశి రోజున ఏ పనులు చెయ్యకూడదు, ఈ కథ ఏంటి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి ధర్మరాజు గారు కృష్ణ భగవానుడితో అడుగుతారు, వాసుదేవా నీకు నమస్కారం అని. మనం కూడా వాసుదేవా అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకూడదు. వీడియో చూసే ముందు వాసుదేవా అని కామెంట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏకాదశి కదా, మనం ఎందుకు ఆ అవకాశాన్ని వదిలేసుకోవాలి చెప్పండి కదా. అయితే ఈ ఏకాదశి మహిమ గురించి నాకు చెప్పండి అని ధర్మరాజు గారు కృష్ణ భగవానుడిని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానమిస్తూ, రాజా, ఆ ఏకాదశి పేరు వరూధిని ఏకాదశి. ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతారు. తన పాపం నశించగా సౌభాగ్యవంతుడు అవుతాడు. ఈ వ్రతపాలన చేత అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతారు. వారు జన్మ మృత్యువుల వలయం నుంచి బయటపడతారు. సమస్త పాపము నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు. దుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు అని చెప్తారు. ఇక్కడ మాంధాత గురించి చెప్పారు కదా, అదేంటో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం మాంధాత అనే ధర్మబద్ధమైన రాజు ఉండేవారు. ఆయన ఒకరోజు అడవికి వెళ్లి నర్మదా నదీ తీరంలో ఒక చెట్టు కింద పరమాత్మను ధ్యానిస్తూ కఠినమైన తపస్సులో మునిగిపోయారు. ఆ సమయంలో ఒక అడవి ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. అది మాంధాత చక్రవర్తి కాలును పట్టుకుని కొరకటం ప్రారంభించింది. క్రమంగా అది ఆయన కాలును నములుతూ ఆయనను అడవిలోకి లాక్కుని వెళ్లసాగింది. సాధారణంగా ఎవరైనా సరే అరిచి రక్షించమని అడుగుతారు కదా, కానీ మాంధాత చక్రవర్తి తన తపస్సును ఏమాత్రమూ భంగం చేసుకోలేదు. ఆయనకి కోపం రాలేదు, ఎదురుదాడి చేయలేదు. బదులుగా తనని రక్షించమని మనసులోనే శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. భక్తుడి పిలుపు విన్న విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని సంహరించి రాజును రక్షించాడు. అయితే అప్పటికే రాజు కాలు ఎలుగుబంటి నోటిలో నలిగిపోయి వికృతంగా అయిపోయింది. బాధపడుతున్న రాజును చూసి విష్ణుమూర్తి అంటారు, రాజా, ఇది నీ పూర్వజన్మలో చేసిన ఒక పాప కర్మ ఫలితం. దీన్నించి విముక్తి పొందాలంటే నువ్వు మధురా నగరానికి వెళ్లి అక్కడ వరాహ రూపాన్ని పూజించి వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రత ప్రభావంతో నీ కాలు మళ్లీ పూర్వపు రూపాన్ని పొందుతుంది అని చెప్తారు. విష్ణుమూర్తి చెప్పినట్లే మాంధాత చక్రవర్తి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి తన పోగొట్టుకున్న కాలును తిరిగి పొందటమే కాకుండా సకల పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందారు. అదనమాట. వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల 10,000 సంవత్సరాల తపఃఫలితాన్ని పొందగలుగుతారు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఈ వరూధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా సాధించగలుగుతారు. ఓ రాజా, అశ్వదానం కంటే గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కంటే శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కంటే శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కంటే, అన్నదానం సువర్ణదానం కంటే శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనేలేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చేత మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తున్నారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నింటిలోనూ దానం చేయటం అత్యుత్తమమైన దానం అని చెప్తూ వరూధిని ఏకాదశి వ్రతపాలనం చేత మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు అని ఆ వ్రతం గురించి చెప్తూ, ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు కంచు పాత్రలో భుజించకూడదు, మాంసభక్షణం చేయకూడదు, ఇతరులు వండిన దానిని తినకూడదు, అలాగే ఒకసారి కంటే ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనకూడదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించటము, పాపితో మాట్లాడడము, కోపంగా ఉండడము, ఏకాదశి రోజున అబద్ధం చెప్పటం ఇవన్నీ చేయకూడదు. ఏకాదశి మర్నాడు కూడా కంచు పాత్రలో భోజనం చేయకూడదు, మాంసభక్షణం చేయకూడదు,
తేనెని తాగకూడదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటలా భోజనం, మైథున సంభోగం, గుండు గీసుకోవటం లేదా గడ్డం చేసుకోవటం, శరీరానికి తైలమర్దనం ఇవి చేయకూడదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగ్రత్తగా పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరూధిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేలుకొని ఉండి జనార్దనుడిని సేవించేవారు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ ఏకాదశి మహిమ విన్నవాళ్లు, చదివిన వాళ్ళు కూడా 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కంగా పొందుతారు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని చెప్పి ఈ వరూధిని ఏకాదశి మహిమను కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు ఈ కథ విన్నాక అడుగుతారు, ఎలుగుబంటి కాలు కొరుకుతుంటే మాంధాత ఎదురు తిరగకుండా దేవుడా అని ఎందుకు కూర్చున్నాడు? మనం కూడా కష్టాలొస్తే ఏం చేయకుండా కూర్చోవాలా అని. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మాంధాత చక్రవర్తి అప్పుడు సమాధి స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు శరీరంపై స్పృహ ఉండదు. ఒక యోగి తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తే బాహ్య ప్రపంచంలో జరిగే ఏదైతే బాధలు ఉంటాయో అది ఆయన శరీరం భరిస్తుంది. అలాగే మనసు కూడా చలించదు. మనం ఏదైనా ఆపద వస్తే మొదట మన శక్తితో పోరాడతాం, అది సరైందే. కానీ మన శక్తి మించినప్పుడు, మన ప్రయత్నం ఫలించనప్పుడు అహంకారాన్ని వదిలి ఆ దైవ శక్తికి లొంగిపోవాలి. మాంధాత ఇక్కడ నేను రాజును, నా దగ్గర కత్తుంది, నేను దీన్ని చంపగలను అనే అహంకారాన్ని పక్కన పెట్టి సర్వస్వం దైవానికే వదిలేశాడు. దీనినే ప్రపత్తి అంటారు, శరణాగతి అంటారు. అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు. మాంధాత ఏమి చేయకుండా ఉండలేదు, ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన కూడా ఒక ప్రయత్నమే. మనం శారీరక ప్రయత్నం చేస్తే ఆయన మానసిక ప్రయత్నం చేశారు. మనం ప్రయత్నం చేయాలి, కానీ ఆ ప్రయత్నానికి దైవబలం తోడవ్వాలని కోరుకోవటమే ఈ కథలోని మర్మం. కష్టకాలంలో మన ప్రయత్నం మనం చేస్తూనే మానసిక ధైర్యం కోసం భగవంతుడిని నమ్మడం వల్ల ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గుతుందన్నమాట. అయితే ఈ వ్రత పాలన చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి? వరూధిని అంటే రక్షించేది అనమాట. అంటే మనల్ని ఆపదల నుంచి రక్షించే కవచం లాంటిది ఈ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రత పాలన చేయటం వల్ల ఫలితాలు ఏంటంటే, తెలిసి తెలియక, ఇందాక కూడా మనం కొన్ని చెప్పుకున్నాము, తెలిసి తెలియక చేసే సకల దోషాలు, అంటే ఇతరులని బాధ పెట్టడం, ఇతరులని దూషించటం వల్ల కలిగే దోషాలు ఈ వ్రతం వల్ల తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరించిన వాళ్ళకి మరుజన్మలో ఉత్తమ గతులు లభిస్తాయని, అంతిమంగా మోక్షం లభిస్తుందని మనకి భవిష్యోత్తర పురాణం చెప్తుంది. జీవితంలో ఎదురయ్యే అకాల మృత్యు భయాలు, అనారోగ్య బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వేల సంఖ్యలో కన్యాదానం చేస్తే వచ్చే పుణ్యం ఈ వ్రతంతో సమానం. బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఏనుగులను దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ వరూధిని ఏకాదశి వ్రతం వల్ల అంతటి ఫలితం వస్తుంది. దురదృష్టంతో, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు ఈ వ్రతం చేస్తే వాళ్ళని అదృష్టం వరిస్తుంది. అందుకే దీనిని సౌభాగ్యప్రదాయిని అని అంటారు. ఈ కథలో రాజు కాలును ఎలుగుబంటి కొరకడం అనేది మన ప్రారబ్ధ కర్మకి సంకేతం. అంటే మనం గతంలో చేసిన తప్పులు మనల్ని వెన్నాడుతూ ఉంటాయి కదా. కానీ భక్తితో చేస్తే, భక్తితో ఏది చేసినా, ముఖ్యంగా ఈ వరూధిని ఏకాదశి వ్రతం చేస్తే ఆ కర్మల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అనేది ఈ కథ యొక్క అంతరార్థం అన్నమాట. అంతకు మించి సైన్స్ ఏం చెప్తోందో మనం విందాం. మన ఋషులు చెప్పారు ఉపవాసం ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని, కానీ ఋషులు చెప్పిన దాన్ని మనం వినం కదా. జపాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చెప్తే మనకి అది గొప్పగా అనిపిస్తుంది. సరే, ఈ జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓసుమి ఏం చెప్తారు అంటే, ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు పనికిరాని లేదా దెబ్బతిన్న కణాలను ఆహారంగా తీసుకుంటుంది. దానివల్ల కొన్ని వ్యాధులు రాకుండా శరీరం తనని తాను క్లీన్ చేసుకుంటుందని చెప్పారు. అలాగే చంద్రుని ఆకర్షణ వల్ల సముద్రంలో పోటుపాట్లు వస్తాయి, అది మనం చూస్తాం కదా. మన శరీరంలోని ద్రవాలపై కూడా అలాగే చంద్రుని ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో 70% నీరు ఉంటుంది కాబట్టి. ఉపవాసం ఉండడం వల్ల మెదడు మీద, అలాగే జీర్ణ వ్యవస్థ మీద ఈ పీడనం తగ్గుతుందన్నమాట, ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ఉపవాసం ఉండండి అని చెప్తారు.